మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడిగాడే. ప్రవేశద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి. అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు. తన సొంత గొర్రెలనన్నిటినీ బయటికి ఎప్పుడు నడిపించినా వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి. వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్లకుండా పారిపోతాయి. యేసు ఈ ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్థం కాలేదు. అందుకు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు, మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశద్వారం నేనే. నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్లే. గొర్రెలు వారి మాట వినలేదు. నేనే ప్రవేశద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటికి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు. దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చేయడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.